లోకమాత్రే వీక్షకులకు స్వాగతం. ఈరోజు పొదిలి పట్టణంలో మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి తనయుడు శ్రీ కందుల విఘ్నేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పొదిలి పట్టణంలో శ్రావణి ఎస్టేట్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి దేవస్థాన చైర్మన్ శ్రీ ఎక్కల శేషగిరిరావు గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ పూజా కార్యక్రమంలో వ్యాపారవేత్త టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ వరికుంట్ల అనిల్ గారు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ మీగడ ఓబుల్రెడ్డి గారు, టీడీపీ నాయకులు శ్రీ శామంతపూడి నాగేశ్వరరావు గారు, మాజీ ఎంపీటీసీ డాక్టర్ ఇమాంషా గారు, బిట్స్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు, జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు శ్రీ గౌస్ గారు, శ్రీ ఉలవ గోపి గారు, శ్రీ మహాభాషా గారు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. పొదిలి పెద్ద బస్టాండ్ సెంటర్లో పట్టణ అధ్యక్షులు శ్రీ ముల్లా ఖుద్దూస్ గారి ఆధ్వర్యంలో భారీ బర్త్డే కేక్ ఏర్పాటు చేసి శ్రీ విఘ్నేష్ గారిచే కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాటూరి నారాయణ ప్రతాప్ గారు, శ్రీ మీగడ ఓబుల్రెడ్డి గారు, డాక్టర్ స్వర్ణ గీత గారు, శ్రీ ఆవులూరు యలమంద గారు తదితరులు పాల్గొన్నారు. కాటూరు వారిపాలెంలో టీడీపీ ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీ కాటూరి శ్రీను, శ్రీ టీడీపీ మండల యువత అధ్యక్షులు శ్రీ పోపూరి నరేష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ అమరసింహ గారు తదితరులు ప్రముఖ నాయకులు పాల్గొని పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పొదిలి చిన్న బస్టాండ్ సెంటర్లో తెలుగుదేశం మైనార్టీ నాయకులు షేక్ రసూల్, షేక్ యాసిన్, షేక్ షబ్బీర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ నాయకులు శ్రీ గునుపూడి భాస్కర్, శ్రీ గునుపూడి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. పొదిలి నవాబ్ మెట్టలో ఖాదర్ భాష, రబ్బానీ తదితరులు విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. పొదిలి పిచ్చిరెడ్డి కాలనీలో చింత చెట్టు నూడిల్స్ శివగారి ఆధ్వర్యంలో పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మాదిరెడ్డిపాలెం రామాయణ కంటికలో మీగడ ఓబుల్రెడ్డి ఆధ్వర్యంలో భారీ బర్త్డే కేక్ ఏర్పాటు చేసి కట్ చేశారు. కంబాలపాడులో శ్రీ కందుల విఘ్నేష్ గారికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. శ్రీ అంకాలమ్మ తల్లి దేవస్థానంలో శ్రీ కందుల విఘ్నేష్ గారికి డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ శ్రీ కందుల విఘ్నేష్ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలన్నారు. భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరారు. పుట్టినరోజును పురస్కరించుకొని అమ్మవారిని దర్శించి విద్యార్థులందరూ అందరినీ కలిసేటువంటి అవకాశం కల్పించినటువంటి విఘ్నేష్ రెడ్డి కూడా మనకాల నేను కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్స్ ఎంపీటీసీ శ్రీ డాక్టర్ ఇమాంషా, శ్రీ కాటూరి శ్రీను, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కల్లూరి రవికుమార్ రెడ్డి గారు, డాక్టర్ నారశెట్టి నాయుడు గారు, శ్రీమతి కల్లూరి లక్ష్మీకుమారి గారు, శ్రీమతి నారశెట్టి ఝాన్సీ ప్రియానాయుడు గారు, శ్రీ కల్లూరి భాస్కర్ రెడ్డి గారు, శ్రీ నేలటూరి దిబ్బారెడ్డి గారు, శ్రీ సలగల రామయ్య గారు, శ్రీ యజవాని చెన్నకేశవుల గారు, శ్రీ భార్గవ నాయుడు గారు, శ్రీ యుద్ధం మహేష్ గారు, శ్రీ కల్లూరి మన్మోహన్, శ్రీ కందుల విఘ్నేష్ బర్త్డే పూజా కార్యక్రమంలో పాల్గొని భారీ కేక్ ఏర్పాటు చేసి శ్రీ విఘ్నేష్ గారిచే కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.